మనం రోజు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గమనిస్తే భారతదేశంలో మనం ఎడమ వైపున ప్రయాణిస్తాం. కానీ అమెరికా, ఫ్రాన్స్ లేదా రష్యా వంటి దేశాల్లో ప్రజలు కుడి వైపున డ్రైవ్ చేస్తారు. ప్రపంచమంతా ఒకేలా ఎందుకు డ్రైవ్ చేయరు? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం కొన్ని వందల వేల వెనక్కి వెళ్ళాలి. అంటే కత్తులతో యుద్ధాలు చేసే కాలానికి వెళ్ళాలి. చరిత్రకారుల ప్రకారం ప్రాచీన కాలంలో ప్రపంచమంతా దాదాపుగా ఎడమ వైపునే ప్రయాణించేవారు. దీనికి ప్రధాన కారణం మనుషుల శారీరక నిర్మాణం మరియు రక్షణ తంత్రం. ప్రపంచంలో 90% మంది కుడి చేతి వాటం అంటే రైట్ హ్యాండెడ్ పర్సన్స్ ఉండేవారు. పూర్వకాలంలో ప్రయాణాలు గుర్రాల మీద జరిగేవి. ఆ సమయంలో దొంగల భయం చాలా ఎక్కువగా ఉండేది. ఒకవేళ ఎవరైనా శత్రువు ఎదురుపడితే కుడి చేతితో కత్తి తీసి వెంటనే పోరాడటానికి వీలుగా ప్రయాణికులు ఎప్పుడు ఎడమ వైపునే ప్రయాణించేవారు. ఇలా ఉండటం వల్ల వారి కుడి చేయి అంటే కత్తి పట్టుకునే చేయి ఎప్పుడు ఎదురుగా వచ్చే వ్యక్తికి దగ్గరగా ఉండేది. దీనికి బలమైన ఆధారాలు రోమన్ సామ్రాజ్యంలో కనిపిస్తాయి. పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో రోమన్లు తమ గుర్రపు బండ్లు మరియు రథాలను ఎడమ వైపునే నడిపేవారని తేలింది. బ్రిటన్ కూడా ఇదే సంప్రదాయాన్ని స్వీకరించి 1756 లో దీనిని ఒక అధికారిక చట్టంగా మార్చింది. అయితే ఎడమవైపు ప్రయాణాన్ని కుడివైపుకి మార్చిన ఘనత ఇద్దరికి దక్కుతుంది. ఒకటి నెపోలియన్ అంటే లియో సినిమా నెపోలియన్ కాదు, ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్. రెండోది అమెరికాలోని భారీ రవాణా బండ్లు. మొదట ఫ్రాన్స్ గురించి మాట్లాడుకుంటే అక్కడ విప్లవం రాకముందు వరకు ధనికులు ఎడమ వైపున మరియు సామాన్యులు కుడి వైపున నడిచేవారు. విప్లవం తర్వాత సామాన్యుల ఆధిపత్యం పెరగడంతో అందరూ కుడి వైపునే నడవాలని రూల్ పెట్టారు. నెపోలియన్ తను జయించిన ప్రతి దేశంలోనూ అంటే జర్మనీ, స్పెయిన్, పోలాండ్, ఇటలీ వంటి దేశాల్లో బలవంతంగా కుడివైపు డ్రైవింగ్ రూల్ ను అమలు చేశాడు. నెపోలియన్ స్వతహాగా ఎడమ చేతి వాటం కలవాడు. అందుకే అతనికి కుడివైపున ఉండి యుద్ధం చేయడం సౌకర్యంగా ఉండేదని చెబుతుంటారు. కానీ బ్రిటన్ మాత్రం నెపోలియన్ చేతిలో ఓడిపోలేదు. అందుకే వారు తమ పాత పద్ధతిని అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నే కొనసాగించారు. మరోవైపు అమెరికాలో 18వ శతాబ్దం చివరిలో భారీ వ్యాగన్లు అంటే ఫ్లీట్ వ్యాగన్స్ రవాణా కోసం వాడేవారు. ఈ బండ్లకి డ్రైవర్ సీటు ఉండేది కాదు. డ్రైవర్ ఎడమ వైపున చివరన ఉన్న గుర్రం మీద కూర్చొని తన కుడి చేతితో మిగిలిన గుర్రాలను చాటీతో కంట్రోల్ చేసేవాడు. ఎదురుగా ఇంకో బండి వచ్చినప్పుడు తన చక్రాలు తగలకుండా ఉండటానికి అతను రోడ్డుకి కుడి వైపున ఉండడం మొదలు పెట్టాడు. ఇది కాలక్రమేణా అమెరికా అంతటా వ్యాపించింది. 1908 లో హెన్రీ ఫోర్డ్ అంటే ఫోర్డ్ కంపెనీ ఓనర్ తన ప్రసిద్ధ మోడల్ టీ కారును తయారు చేసినప్పుడు స్టీరింగ్ వీల్ ను ఎడమ వైపున అమర్చాడు. దీనివల్ల కారును కుడి వైపున నడవడం సులభమైంది. అమెరికా ఆర్థిక శక్తిగా ఎదగడం వల్ల వారు తయారు చేసిన కార్లను కొన్న దేశాలన్నీ ఇలాగా కుడివైపు డ్రైవింగ్ ను మారిపోయాయి. ఇక బ్రిటిష్ వారు తమ సామ్రాజ్యాన్ని విస్తరించిన కొద్దీ ఇండియా, ఆస్ట్రేలియా, కెన్యా వంటి దేశాల్లో ఎడమ వైపు డ్రైవింగ్ పద్ధతిని స్థిరపరిచారు. అందుకే మన దేశంలో ఇప్పటికీ మనం ఎడమ వైపునే డ్రైవ్ చేస్తాం. కానీ జపాన్ లో కూడా ఎడమ వైపు డ్రైవింగే చేస్తారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే జపాన్ దేశం ఎప్పుడు బ్రిటిష్ పాలన లేదు. అయినా వారు ఎడమ వైపునే డ్రైవ్ ఎందుకు చేస్తారంటే దీనికి కారణం జపాన్ లో మొదటి రైల్వే లైన్ వేయడానికి బ్రిటిష్ ఇంజనీర్లు వెళ్లారు. అంటే బ్రిటిష్ వాళ్ళు సాయం చేశారు. వారు రైలు పట్టాలను ఎడమ వైపున ఏర్పాటు చేశారు. అదే క్రమంగా రోడ్లకు కూడా వర్తించింది. చరిత్రలో అత్యంత సాహసోపేతమైన మార్పు స్వీడన్ దేశంలో జరిగింది. 1967 వరకు స్వీడన్ ఎడమ వైపున ఉండేది. కానీ సరిహద్దు దేశాలని కుడి వైపున ఉండటం వల్ల ప్రమాదాలు జరిగేవి. దీనిని మార్చడానికి డ్రాగన్ హెచ్ అంటే హెచ్డే పేరుతో ఒక భారీ ఆపరేషన్ నిర్వహించారు. సెప్టెంబర్ 3, 1967 తెల్లవారుజామున 5 గంటలకి దేశవ్యాప్తంగా వాహనాలన్నీ ఆపి ఒకేసారి ఎడమ నుండి కుడి వైపుకు మార్చారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ట్రాఫిక్ మార్పుగా నిలిచిపోయింది. నేడు కూడా సరిహద్దులో ఎడమ నుండి కుడికి మారడం ఒక వింతగా ఉంటుంది. ఉదాహరణకు థాయిలాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మరియు లావోస్ రైట్ సైడ్ మధ్య తేడా హాంకాంగ్ మరియు చైనా మెయిన్ ల్యాండ్ మధ్య ట్రాఫిక్ ప్రవాహాన్ని మార్చడానికి ప్రత్యేకమైన క్లిప్పింగ్ బ్రిడ్జ్లు ఉన్నాయి. ఈ వంతెనలు ఒకదాని కింద ఒకటి వెళ్తూ డ్రైవర్లకు తెలియకుండానే వారు వెళ్లే వైపును మారుస్తాయి. చివర్లో మనం రోడ్డుకి ఏ వైపు వెళ్తున్నాం అనేది కేవలం ఒక నియమం కాదు. ఇది ఒక దేశ చరిత్రకు, సంస్కృతికి మరియు పాతకాలపు యుద్ధ తంత్రాలకు నిదర్శనం. నేడు ప్రపంచమంతా ఒకే వైపుకి మారడం అనేది కొన్ని లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఈ వైవిధ్యం మన రోడ్ల మీద ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు దీన్ని చేంజ్ చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలతో కూడుకున్న పని. అందుకే ఇది ఎప్పటికీ ఇలానే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీరు దేశాల మధ్య డ్రైవింగ్ స్టైల్ అనేది ఎందుకు డిఫరెంట్ గా ఉంటుందో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.